హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడికించిన ఎగ్స్ తీసుకొని వాటికి కట్స్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు వేసుకొని కట్స్ పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి, ఆనియన్స్, హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని 1/2 కేజీ బాస్మతి రైస్కు సరిపడే వాటర్ పోసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని సగం నిమ్మ చెక్క పిండుకొని నీటిని మరిగించాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న టమాటో ప్యూరీలో అండ్ మరిగించిన నీటిలో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న టమాటా ప్యూరీలో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఉడికించి ఫ్రై చేసుకున్న టమాటా ప్యూరీలో ఎగ్స్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మరిగించిన వాటర్లో ముందుగా కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలిపి 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాలో ముందుగా విస్క్ చేసుకున్న పెరుగును వేసుకొని తిక్కుగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
తర్వాత మళ్ళా అందులోని ఎగ్స్ని కాస్త మసాలాని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 70% ఉడికించిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకొని ఎగ్స్ని పెట్టుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసుకొని మిగిలిన రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి. దాని మీద బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కరిగించిన నెయ్యిని తీసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసి బిర్యానీ పైన వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని బిర్యానీ గిన్నెను దానిపై ఉంచి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.